హాయ్ అండి, వెల్కమ్ టు ఉషారు యూట్యూబ్ ఛానల్. ఈరోజు బోట్ నెక్ను ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ముందుగా ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజు ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. నాకు ఆ బ్లౌజ్ పొడవు 15 అయితే వచ్చింది. 15కు ఒక పావు కలిపి మనం బ్లౌజ్ బార్ అనేది పెట్టుకోవాలి. ఆ పావించ్ అనేది నడుం పట్టి వేసుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత జాకెట్ తిరగల తీసి నెక్ అనేది కొలుచుకోవాలి. ఉన్న నెక్ కన్నా పావించు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నడుం దగ్గర నుంచి బ్లౌజు ఎంతైతే ఉందో అంత పెట్టుకొని తర్వాత టక్స్ కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే చంక డౌన్ ఎంత ఉందో బ్లౌజ్ తోటే కొలతను కూడా చెక్ చేసుకోవాలి. నెక్ కోసం నేను 6.5 ఇంచులు అయితే తీసుకున్నాను. నెక్ ప్లస్ షోల్డర్ కలిపి 6.5 ఇంచులు తీసుకున్నాను. అలాగే చంక డౌన్ కూడా మొత్తం బ్లౌజు లూజు వచ్చేసి మొత్తం మనకు 11 అయితే ఉంది. 11కు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ కూడా 6.5 ఇంచులు తీసుకోవాలి. బోట్ నెక్కు ఎక్కువగా 6.5 నుంచి 7 ఇంచుల వరకు చంక అయితే ఉంటుంది. 6, 6.5, 7 వరకు అయితే ఉంటుంది. ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు 6.5 ఇంచుల వరకు మార్కు చేసి 3 ఇంచుల వరకు నెక్ అయితే తీసుకుంటున్నాను. 3.5 ఇంచుల వరకు తీసుకున్నాను. కిందికి కూడా డౌను 3.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇలా కరెక్ట్గా కొలతలు అనేవి మార్క్ చేసుకోవాలి. చంక కోసం 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా డ్రా చేసుకోవాలి. నెక్ కోసం ఇక్కడ కూడా 3.5 ఇంచుల వరకు మార్కు చేసుకోవాలి. మార్కు చేసిన తర్వాత డ్రా చేయాలి. ఇక్కడ రౌండ్ కోసం 1 ఇంచుతోనైతే తీసుకున్నాను. ఇది బోట్ నెక్ కనుక ఇక్కడ కూడా 1 ఇంచు లెంత్ అయితే తీసుకున్నాను. 1 ఇంచు లెంత్ తోటి రౌండ్గా బోట్ నెక్ను మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు నేను అక్కడ మార్కు పెట్టలేదు, కానీ అక్కడైతే ఒక హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇలా చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు కట్ చేయడం స్టార్ట్ చేద్దాం. నెక్ దగ్గర కొంచెం హాఫ్ ఇంచుతో క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల షోల్డర్స్ దగ్గర ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది.
నేను బ్లౌజుకు అసలు మరియు ఖర్చు కోసం కూడా ఒకేసారి మార్క్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీనిని పక్కన పెట్టేసి ఇక మిగిలిన క్లాత్ తీసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం 4 మడతలుగా లైనింగ్ క్లాత్ను మడుచుకోవాలి. ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ తీసుకొని వీళ్ళు 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి నేను 1 ఇంచ్ కోసం క్లాత్ని అయితే వదిలిపెట్టాను. లైనింగ్ బ్లౌజులకు నేను హెమ్మింగ్ చేయను కాబట్టి వాళ్ళు ఎంత ఎక్స్ట్రా పెట్టమన్నారో అంతే ఎక్స్ట్రా పెడతాను. హెమ్మింగ్ లేకోకుండా ఎలా స్టిచ్ వేయాలో నేను ఒక వీడియోనైతే పోస్ట్ చేశాను. నాకు బ్లౌజ్ మొత్తం 8 ఇంచులు వచ్చింది. హ్యాండ్ కొంచెం 1/2 ఇంచు మందం లోచంక కూడా తీసుకోవాలి. లోచంక తీసుకొని ముందు భాగానికి టక్స్ వేసుకోవాలి. లోచంక తీసుకున్న భాగం అనేది ముందు పార్టుకు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇక ముందు పార్ట్ అయితే కట్ చేసుకుందాం. మిగిలిన క్లాత్ తీసుకొని బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేయాల్సి ఉంటుంది. లైనింగ్ క్లాత్పై మెయిన్ క్లాత్ పెట్టి జాయింట్స్ ఏమీ పడుకోకుండా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. దరిదాపుగా వెనక పార్ట్ తోటే ముందు పార్ట్ కటింగ్ అయితే ఉంటుంది. నెక్ ఒకటే మనం చూసి కట్ చేసుకోవాలి కానీ మిగిలినది మొత్తం యాస్టీజ్గా వెనక పార్ట్ లాగే ఉంటుంది. ఉక్సుల పట్టీ తీసుకొని ముందు నెక్కునైతే చెక్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీతోటే మనం ముందు పార్ట్ యొక్క నెక్కుని చెక్ చేసుకోవాలి. అలా మార్కు చేసుకున్న వద్దకు రౌండ్గా అయితే మార్క్ చేసుకోవాలి. చంక కోసం కొంచెం లో చంక అనేది తీసుకోవాలి ముందు పార్టుకు. ఇక ముందు పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఒకసారి ముందు నెక్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే ఉక్సుల వైపు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీ వైపు షేప్ బెల్ట్ దగ్గర నాకు కొంచెం ఎక్కువగా అనిపించింది. సో కొంచెం కట్ చేసుకుంటున్నాను. ఇక మిగిలిన క్లాత్లోనైతే అంచుల వైపు నడుం బెల్ట్ కోసం కట్ చేసుకున్నాను. దీనిని షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ అనేది ఆది బ్లౌజ్ కన్నా కొంచెం ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఎందుకంటే ఖర్చు కొంచెం ఎక్స్ట్రా పెడదామనేసి అనుకున్నాను. ఒక షేప్ బెల్ట్ అయితే కట్ చేశాను. ఇక అదే కొలతతో రెండవ షేప్ బెల్ట్ కూడా మార్క్ చేసుకుంటున్నాను. అలా రెండవ బెల్ట్ కూడా మార్క్ చేసి కట్ చేసుకున్నాను. రెండు షేప్ బెల్టులు అయితే కట్ చేశాను.
ఇది ఉక్సుల పట్టీకి అయితే కట్ చేశాను. ఇది కాజాల పట్టీకి కట్ చేశాను క్లాత్. ఇంతే అండి, బ్లౌజ్ కటింగ్ అయితే చాలా ఈజీగా అయిపోయింది. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టిచ్చింగ్ వీడియోతో ఇంకో వీడియోతో ముందుకు